దేవుడు అలౌ చేస్తున్నాడంటే ఇది కూడా అలౌ చేస్తాడు. మీ కళ్ళారా వాళ్ళు చూసి ఆశ్చర్యపడిపోవడం, మీ కళ్ళారా అది కూడా మీరు చూస్తారు. సో ఇఫ్ యూ చూస్ గాడ్, మీరు దేవుడిని చూస్ చేసి ఆయన చెప్పిన ప్రకారం నడుస్తున్నప్పుడు మీకు నొప్పిగా అనిపించేటప్పుడు ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక లెవెల్లో ఒక లైఫ్లో వచ్చేటప్పుడు వాళ్ళు అక్కడికి రానప్పుడు అది మీరు చూస్తారు. ఖచ్చితంగా ఆ ఆనందాన్ని దేవుడిని ఇస్తాడు. ఏ హాని కలగలేదు పౌలుకి ఒక సర్పం వల్ల. వైపర్ ఇస్ అ పాయిజనస్ స్నేక్. అది అనుకుంటే అంతసేపు దులిపేటప్పుడు కొరకాలి. డూ యూ నో దాట్? దాన్ని హర్ట్ చేస్తున్నావు. పాము నోరు మూసుకొని ఉంటుందా? పాము దగ్గరికి వెళ్తేనే కరుస్తుంది. అలాంటిది నీ శరీరం పైన ఉంది, నువ్వు దాన్ని దులుపుతున్నావు, అది ఎలా ఊరుకుంటుంది? ఇట్ విల్ ట్రై టు ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ కరుస్తుంది, బట్ దులుపుతున్నాడు, ఏ హాని కాలేదు. ఈరోజు దేవుడు అలౌ చేసిన విషయం అనేది మీరెవరో చూపించడానికి కాదు, మీతో ఆయన ఉన్నాడని అందరికీ చూపించడానికి. ఆ ఒక రోజు వస్తుంది కదా, ఆ రోజు వాళ్ళు ఎవరైతే ఇది దేవత, ఇది దేవుడు, దేవుని యొక్క బిడ్డ అని వాళ్ళు చూస్తారు కదా, దానికోసమే మిమ్మల్ని లేబుల్ చేసి జడ్జ్ చేసి అలా వెళ్ళిపోతారని ఎప్పుడు అనుకోవద్దు. గాడ్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్. అండ్ ఆ రోజు నా దేవుడు చూపిస్తాడు, ఈ బిడ్డ నా బిడ్డ అని చూపించడానికి దేవుడు చివరిలో తీసుకొస్తాడు. కాబట్టి ఈ రోజున దేవుడు ఏదైతే పాములు సర్పాల మీద ఇట్లా పట్టుకొని ఉన్నాయో, బిట్రేయల్స్ అండ్ లైస్ అండ్ పీపుల్ సిచ్యువేషన్ పట్టుకొని ఉన్నాయో, అవి మిమ్మల్ని హాని చెయ్యదు, మిమ్మల్ని డిస్ట్రాయ్ చెయ్యవు. మీరు అంటే యూ వోంట్ బి డిస్ట్రాయిడ్. ఓకే, మీరు అనుకోవద్దు ఇదే ఎండ్, నాకు అన్ని క్లోజ్ డోర్స్గా ఉన్నాయి, ఇదే ఎండ్ అని అనుకోవద్దు. అది మీరు దులుపుతూ ఉన్నప్పుడు అది మిమ్మల్ని ఏం చేయదు, అది వెళ్ళిపోతుంది. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. పౌలు రాస్తున్నాడు ఈ వాక్యం. నా బలహీనతలో నాకు శక్తి లేనప్పుడు శక్తి ఇచ్చేది ఎవరు? దేవుని యొక్క శక్తి. సో ఈరోజు ఆ ఒక దారిలో వెళ్తున్నప్పుడు దులపడానికి కష్టమైతే ఆ ఒక పాము అనేది మిమ్మల్ని బాగా ఎక్కువగా పట్టుకొని మీకు లైఫ్లో చాలా పాయిజనస్గా, చాలా మిమ్మల్ని ఇట్లా చైన్స్లో ఉన్నట్లయితే, మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ ఇలా బంధకంలో ఉన్నట్లు మీకు అనిపించిందంటే, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఈ ఒక దారిని గడిచి వెళ్ళడానికి కావాల్సిన బలము నేను దయచేస్తాను. ఇట్స్ నాట్ యూ, బట్ ఐ విల్ గివ్ యూ ద స్ట్రెంగ్త్ టు డూ దిస్. I will give you the strength to do this.